వేరికోసిల్ అంటే ఏమిటి, కారణాలు, రకాలు మరియు ఎలా గుర్తించాలి, వేరికోసిల్ ఎందుకు ఏర్పడుతుంది, సింప్టమ్స్ మరియు స్టేజీలు. గ్రేడ్ 1, 2, 3. వేరికోసిల్ అనేది పురుషులలో కనిపించే ఒక సాధారణ సమస్య. అయితే చాలా మంది దీని గురించి తెలుసుకోకపోవడం, ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. ఇది ముఖ్యంగా పురుషుల ఫర్టిలిటీ, సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపించవచ్చు. అయితే సరైన అవగాహన మరియు చికిత్సతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఈ వీడియోలో వేరికోసిల్ ఎలా ఏర్పడుతుంది, దీని రకాలు, లక్షణాలు ఏమిటి అన్ని వివరంగా తెలుసుకుందాం. వేరికోసిల్ అంటే ఏమిటి? వేరికోసిల్ అనేది వృషణాల్లో రక్తనాళాలు విస్తరించి వాపు వచ్చే ఒక సమస్య. ఇది వెరికోస్ వెయిన్స్ లానే ఉంటుంది, కానీ వృషణాల్లో ఏర్పడుతుంది. ఎక్కువగా ఎడమవైపు ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. వేరికోసిల్ ఎలా ఏర్పడుతుంది? వృషణాల్లోని రక్తనాళాలు విస్తరించి రక్త ప్రవాహం సరిగా జరగకపోతే వేరికోసిల్ ఏర్పడుతుంది. సాధారణంగా రక్తం పైకి హృదయానికి వెళ్ళాలి, కానీ కొన్ని సందర్భాల్లో అధిక ప్రెషర్ వల్ల రక్తం వృషణాల్లోనే నిలిచిపోతుంది. దాంతో రక్తనాళాలు వాపుతాయి. దీనివల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు, ఫర్టిలిటీ సమస్యలు రావచ్చు. వేరికోసిల్ రకాలు, స్టేజీలు. గ్రేడ్స్ 1, 2, 3. గ్రేడ్ 1 తొలి దశ చాలా తక్కువగా ఉంటుంది, చేతితో తాకితే గాని గుర్తించలేము. ఎక్కువగా సెమెన్ అనాలిసిస్ పరీక్షలో తేలుతుంది. గ్రేడ్ 2 మధ్యస్థ దశ, లబడినప్పుడు, చేతితో తాకినప్పుడు తెలుస్తుంది. కొంత అసౌకర్యం అనిపించొచ్చు, కానీ నొప్పి తక్కువగా ఉంటుంది. గ్రేడ్ 3 తీవ్ర దశ, స్పష్టంగా రక్తనాళాల వాపు కనిపిస్తుంది. వృషణాల్లో నొప్పి లేదా భారం అనిపించొచ్చు. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు, సంతాన సాఫల్యంపై ప్రభావం పడవచ్చు. వేరికోసిల్ లక్షణాలు. వృషణాల్లో నొప్పి లేదా భారం అనిపించడం, దీర్ఘకాలంగా నిలబడితే లేదా శారీరక శ్రమ చేస్తే నొప్పి పెరగడం, ఒక వృషణం చిన్నదిగా అనిపించడం, గర్భధారణ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాల్సిన వ్యక్తులు: పిల్లలు కలగని పురుషులు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు, వృషణాల్లో వాపు, అసౌకర్యం ఉన్నవారు. వేరికోసిల్ సమస్యను తొందరగా గుర్తిస్తే సరైన చికిత్స తీసుకోవడం ద్వారా సులభంగా నివారించుకోవచ్చు. మీరు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారా? వృషణాల్లో నొప్పి అనిపిస్తోందా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.